మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు చదివి సహాయము చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు చదివి సహాయము చేయండి. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావో అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏముంచాలా? నమ్మకము మాత్రమే ఉంచు. కుమార్తె చనిపోయినది, బోధకుణ్ణి తొందర పెట్టవద్దు. అప్పుడు దేవుడు అన్నాడు, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీ జీవితం ఇక చనిపోయింది. నీ ఆత్మీయ జీవితంలో చనిపోయావేమో. ఇక ఉద్యోగం రాదని ఆశలు చంపుకున్నావేమో. ఇక నీ అప్పులు తీరవని నీ ఆశలు చంపుకున్నావేమో. ఈరోజు నీ ఆశలకు నా దేవుడు ఊపిరిపోయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అంటారు ఇక కష్టం, అని. కానీ దేవుడు అంటాడు నమ్మకం మాత్రం ఉంచు. దేవుడు ఏమంటాడు? నమ్మకం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ఇక నీకు విడుదల లేదు, ఇక నీకు కోర్టు కేసు నుంచి విడుదల లేదు, నీకు విముక్తి లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. I prophesy in the name of Jesus. నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు పూదండలు ఇయ్యబోతున్నాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నమ్మాలి? మనిషిని నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? బంధువులను నమ్మొద్దు, రక్త సంబంధికులను నమ్మొద్దు. దేవుడిని మాత్రమే నమ్మాలి. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవాతి దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. భయపడవద్దు. ఏం చేయాలా? నమ్మకం మాత్రం ఉంచాలా. మనుషుల మీద నమ్మకం ఉంచితే మన జీవితంలో అద్భుతం జరగదు. రక్త సంబంధికుల మీద నమ్మకం ఉంచితే మన జీవితంలో అద్భుతం జరగదు. దేవుడి పైన నమ్మకం ఉంచితే మన జీవితంలో అద్భుతము జరుగుతుంది. కొట్టు గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు నీవు నమ్మకం ఉంచు చాలు. దేవుడు ఏమంటున్నాడు? నమ్మకం మాత్రం ఉంచు. ఆర్మీ ఏమంటున్నాడు దేవుడు? నమ్మకం మాత్రం ఉంచు. చివరి పాట పాడేది నువ్వే పాడతావా?
నమ్మకం మాత్రం ఉంచు. నమ్మకం ఉంచితేనే జీవితంలో నమ్మకమైన దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో, అరే కొట్టండి గట్టిగా చెప్పలో. హల్లెలూయా. సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 7వ వచనం చదవండి అన్న. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? మోషే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని యెహోవా సాక్ష్యమిస్తా ఉన్నాడు. దేవుడే సాక్షాత్తు మోషే గురించి ఏం చేస్తున్నాడు? సాక్ష్యమిస్తున్నాడు. ఈరోజు నీ గురించి సాక్ష్యం దేవుడు ఇవ్వగలుగుతాడా? దేవుడు పక్కకు పెట్టు, నీ సేవకుడే నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? నీ సేవకుడే నీ గురించి సాక్ష్యం ఇవ్వగలగడా? బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, ఎవరెటైనా పోని నాకెందుకు, ఎవరెటైనా పోని నాకెందుకు. మనుషులను బట్టి మన స్వభావాలు మార్చుకోవడం. మోషే దేవుని మాట విన్నాడు. కొట్టుగట్టిగా చెబులో, ప్రభువా ఆ ప్రజలతో నా వల్ల కావట్లేదు, వాళ్ళు నా మాట వినట్లేదు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు, వాళ్ళు ఎన్నో క్రియలు నా మీద చూపుతున్నారయ్యా. దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు కాదు నడిచేది, నిన్ను నేను నడిపిస్తా. మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాణ్ణయ్యా, నేను మాట నేర్పరిని కాదయ్యా, నాకు తెలివి లేదయ్యా, జ్ఞానం లేదయ్యా, వాక్చాతుర్యం లేదయ్యా, నేను నత్తివాణ్ణయ్యా. నువ్వు నత్తివాడివే, మాట నేర్పరివి నువ్వు కాదు, కానీ నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తా. ఎర్ర సముద్రము ఎదురొచ్చిన, ఆ ఐగుప్తీయులు మనల్ని తరిమిన, ఎవరు నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళని నేను టార్గెట్ చేయబోతున్నాను. కొట్టు గట్టిగా చెప్పలో, హల్లెలూయా, హల్లెలూయా. మోషే నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ ముందు ఎర్ర సముద్రం ఉంది. ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు ఎలా జయించాలో తెలుసా? చాపో. ఏంటి చాపేది? కర్ర. నీ చేతిలో ఉన్న కర్రను చాపో. చేతిలో ఉన్న కర్రను చాపగానే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. కొట్టు గట్టిగా చెప్పలో, హల్లెలూయా. హలో, దేవుడి దగ్గర నుంచి కర్రను పొందుకోవాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మక ద్రోహం చేస్తే కుదరదు. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ నమ్మకంగా ఉండాలి. సేవకుడు చూసినా సేవకుడు చూడకపోయినా, సేవకురాలు చూసినా చూడకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా నమ్మకంగా ఉండాలి. అప్పుడే కర్ర మన చేతికి వస్తుంది. ఆ కర్రతో ఇలా చాపగానే ఎర్ర సముద్రము లాంటి సమస్యలు కుప్ప కూలిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. కొంచెం నమ్మకంగా ఉంటే చాలు దేవునికి, కొంచెం నమ్మకంగా ఉంటే చాలు దేవునికి. దేవుడు మనల్ని దీవిస్తాట.
అన్న నేను కర్నూలు నుంచి వచ్చిన, నేను నెల్లూరు నుంచి వచ్చిన, నేను నరసరావుపేట నుంచి వచ్చిన, లేదా నేను పాలకోలు నుంచి వచ్చిన, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నేను అక్కడ రావులపాలెం నుంచి వచ్చిన, అక్కడి నుంచి వచ్చిన, ఇక్కడి నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినాం అనేది లెక్క కాదు. నేను వైరా నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినాం అనేది లెక్క కాదు. ప్రభువుకి నమ్మకంగా ఉన్నామా లేదా అనేదే లెక్క. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉంటే సేవకునికి నమ్మకంగా ఉంటాం. మందిరంలో చీపురు కట్ట ఇలా పడేసింది, సేవకుడు చెప్తేనే తీస్తా అంటే అది మూర్ఖత్వం, అది నమ్మకత్వం కాదు. ఎవరు చెప్పినా చేయకపోయినా తీసి పక్కకు పెట్టాలి. గడ్డపార అక్కడ పడి ఉంటుంది, నాకేం సంబంధం? ఎవరు చూసినా చూడకపోయినా నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. డాడీ గడ్డి తీయమన్నాడు, అటు తీయమను, అటు వెళ్ళినట్టు వెళ్ళి డాడీ చూసినంతసేపు బీకి డాడీ లోపలికి వెళ్ళగానే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే అది నమ్మకత్వమా? నమ్మకత్వమా? నమ్మకత్వం కాదు. సేవకుడు ఏది చెబితే అది వినాలా. హల్లెలూయా. అప్పుడు దీవించబడతాం. మోషే నా ఇల్లంతటి నమ్మకమైన వాడని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుని యందు నమ్మకంగా ఉన్నామా? నమ్మక ద్రోహం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతికి నీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును నీకు జ్ఞాపకము చేయును. నేను నీకు జ్ఞాపకము చేస్తున్నాను. 4వ అధ్యాయం 17వ వచనం. నాన్న ఎట్టింటున్నావు నాన్న? చదువు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. ఎవరు? తిమోతి నమ్మకమైన నా కుమారుడు అని ఎవరి సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ? పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? నమ్మకమైన వాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతిని గురించి. ఇక్కడున్న మీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవునికి నేను సాక్ష్యం ఇవ్వాలి. బలా నమ్మకమైన దాసుడు రాఘవయ్య, బలా నమ్మకమైన దాసుడు. మాధవ్ గారు ఏదో అంటాడు, నేను చేయను అంటావు నువ్వు. లేకపోతే పాలు ఏదో అంటాడు, నేను చేయను అంటాడు ప్రసన్న. హల్లెలూయా. మనుషులను బట్టి దేవుని నమ్మకత్వాన్ని, సేవకుని నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ఈరోజు అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు సాక్ష్యము కలిగి బ్రతుకుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్ష్యము కలిగి బ్రతుకుతున్నావా? మంచి పేరును కలిగి బ్రతుకుతున్నావా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతిని పట్టి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను బట్టి నీ సేవకుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? జాగ్రత్తగా ఆలోచించండి.
నన్ను అడిగారనుకో, అయ్యా నా మాట వినట్లేదు ప్రభు అంటూ నేను చెప్పినా నేను చెయ్యను డాడీ అంటున్నారు. నేను చెప్పినా నా మాట వినను అంటున్నారు అని చెబితే దేవుని దగ్గర మీ పరిస్థితి ఏంటి? సేవకుడు ఏది చెబితే అది వినాలా. ఇస్ ద లార్డ్. సేవకుడు ఛత్తీస్గఢ్ వెళ్ళి పరిచర్య చేయమంటే ఛత్తీస్గఢ్ వెళ్ళిపోవాలి. పలాని ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయమంటే చేయాలి. మందిరం ఊడవమంటే ఊడవాలి. మందిరంలో బాత్రూంలు కడగమంటే కడగాలి. వంటలు వండమంటే వండాలి. రాదు ఏంటి? రాదు. దేవునికి అసాధ్యమన్నదంటూ ఏదీ లేదో. ప్రభువా, ఇంతమందికి వండి పెట్టే అవకాశాన్ని ఇచ్చావు, నాకు నేర్పు ప్రభువా వంట. అయ్యా నాకు నేర్పు ప్రభువా అంటే దేవుడు నేర్పుతాడు. నీకు శక్తి సరిపోయేదేంటి? నువ్వు అక్కడ నిలబడు, దేవదూతలు నీ ద్వారా వండిస్తాయి. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చే బాధ్యతను నువ్వు వద్దు అనుకుంటున్నావంటే దేవుడు నీ పైన కుమ్మరించే దీవెనలు నువ్వు వద్దు అనుకుంటున్నావు. ఇదిగో డాడీ నిన్ను వండమంటాడు, నా వల్ల కాదని చెప్పు అని ఇంకొక ఆమె అంటది. మనుష్యుల మాట విని దీవెనలు కోల్పోతారు. మనుషుల మాట విని వేరే వేరే సంఘాలలో ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా అని చెప్పి చూస్తున్నారో, అవకాశం వచ్చినప్పుడు నీ కాళ్ళతో నువ్వు అవకాశాన్ని తన్నుకుంటే నువ్వు దేవునికి సమాధానం చెప్పుకోవాలని నాకు కాదు. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గురించి చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ గురించి పాస్టర్ అమ్మతేజ సాక్ష్యం ఇచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, తిమోతి నా కుమారుడు నాకు నమ్మకమైన వాడు అని చెప్పి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నమ్మకంగా ఉంటున్నావా? ఈరోజు నువ్వు నమ్మకమైన జీవితం జీవించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడును మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి. హల్లెలూయా. యోసేపు మీద కటాక్షము కలిగెను. ఎవరికి? యజమానునికి. కలిగినదంతా అతనికి అప్పగించెను. ఎందుకు తెలుసా? యోసేపులో ఉన్న నమ్మకత్వము. నాకు వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు కదా, వాళ్ళు చూడట్లేదు కదా, లేదా వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు నో. ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభువు చూస్తాడో. యోసేపు నమ్మకాన్ని ఎవరు చూశారు? చెప్పాలి, ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నా ముందొకలాగా వేరే వాళ్ళ ముందొకలాగా ఉంటే దీవెనలు పొందుకోలేము. నిలబడు దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం. జరిగిందేదో జరిగింది, వదిలిపెట్టేసేయ్. లే, నిలబడు. మరో యోసేపు లాగా నిలబడు, మరో దావీదు లాగా నిలబడు, మరో తిమోతి లాగా నిలబడు, మరో మోషే లాగా నిలబడు.
నువ్వు గనక నిలబడగలిగితే నా దేవుడు నీ జీవితంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు అనాథ, తనలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి దేవుడు ప్రధానమంత్రిగా లేవనెత్తాడు. హలో, నమ్మకత్వంలో నుంచి వచ్చిన దీవెనది. నమ్మకత్వంలో నుంచి వచ్చిన దీవెన. నాకు తెలిసిన పాస్టర్ దగ్గర ఒక వ్యక్తి 15 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి, చిన్న బాబు, 15 సంవత్సరాల నుంచి పరిచర్య. ఆయన చదువు కూడా మానేశాడు. నాకు దైవ సేవకుడే దేవుని పరిచర్య అని చెప్పి తిరిగాడు. ఆయనలో ఉన్న నమ్మకత్వాన్ని చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఒక అమ్మాయితో దేవుడు మాట్లాడాడు. తను డాక్టర్, గైనికాలజిస్ట్. ఆ అమ్మాయి డాక్టర్, వాళ్ళ డాడీ SBI బ్యాంక్ మేనేజర్. దేవుడు అమ్మాయిని దర్శించి అబ్బాయిని చూపించాడు. ఈ అమ్మాయి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అబ్బాయికి చదువు ముక్క రాదు, కానీ ప్రార్థనా పరుడు, నమ్మకమైన వాడు. దేవుని మందిరంలో పరిచర్య చేసే అబ్బాయి నాకు కావాలి, ఆ అబ్బాయికి పరిచర్య పిలుపు కావాలి అని చెబితే ఆ అబ్బాయి కొత్తగా పరిచర్యకి వెళ్ళాడు. పూరి గుడిసెలో పరిచర్య చేస్తున్నాడు. దేవుడు క్లియర్గా చూపిస్తే పెళ్లి సంబంధానికి వెళ్ళినాం మేమే. ఎంత అద్భుతం అంటే, ఆ పూరి గుడిసెలో ఉన్న అబ్బాయి దగ్గరికి మేము ప్రేయర్కి వెళ్ళినాం ఒకరోజు ఫ్రైడే. ఆ సిస్టర్ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. మేము ఆ సిస్టర్ వాళ్ళది ఫార్చునర్ కార్ అయితే ఫార్చునర్లో వెళ్ళినాం. ఆ పూరి గుడిసెలోకి వెళ్ళగానే ఆ సిస్టర్ వాళ్ళ డాడీ ఇద్దరు మోకరించారు. కొట్టాల గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇద్దరు మోకరించి ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, ఇంత మంచి సేవకుడిని నాకు అల్లుడిగా ఇయ్యబోతున్నందుకు వందనాలు. నాకైతే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? దేవుని ప్రేమ ఇంత గొప్పదా? రియల్గా పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నారు. ఆ సేవకుడు వేసుకునే షూస్ దగ్గర నుంచి, ఆ సేవకుడు వేసుకునే బ్లేజర్ దగ్గర నుంచి అన్నీ ఆ అమ్మాయి గురించి, మీరు సేవ చేయండి, నేను వైద్య సేవ చేస్తా అని చెప్పి పెళ్ళి కాకముందే చర్చి కట్టేశారు. గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఈరోజు ఆ అబ్బాయి. హల్లెలూయా. మొన్నటి దినాన ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఏమన్నారంటే, అన్న నాకు ఉద్యోగం చేయాలని లేదన్నా, ప్రేయర్ చేయండి అన్న, నేను కంప్లీట్ మా ఆయనతో పాటు సేవకి వెళ్ళాలా. చక్కని కొడుకు పుట్టాడు వాళ్ళకి, ఆమెన్. అలా సమర్పించుకున్న చెల్లెళ్ళు ఉన్నారు, అలా నమ్మకంగా నిలబడే తమ్ముళ్ళు ఉన్నారు. కనుకనే గొప్ప గొప్ప పరిచర్యలు డెవలప్ అవుతున్నాయి. నమ్మకమైన వారు లేకపోతే పరిచర్య డెవలప్ అవ్వదు. నమ్మకమైన వారు లేకపోతే పరిచర్య ముందుకెళ్ళదు. ఎస్, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అబ్బాయి సాక్ష్యం చెప్తాడు, ఏ దిక్కులేని నేను, దేవుడే నాకు దిక్కయ్యాడని. ఎంత చక్కని పాటలు రాస్తున్నాడంటే ఇప్పుడు అబ్బాయి చాలా చక్కని పాటలు రాస్తున్నాడు. 15 సంవత్సరాలు ఒక పరిచర్యలో పరిచర్య చేశాడు ఆయన. ఆ పాస్టర్ ఆయనకు రూపాయి బిల్ అయ్యకపోయినా అసలైన పాస్టర్ దగ్గర నుంచి వచ్చింది దీవెన. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మార్పులేని దేవుడ నీవని
ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయ్యా. అందరం మోకరిద్దామా? హల్లెలూయా. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేరుస్తావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేరుస్తావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. హల్లెలూయా. యోసేపు మీద కటాక్షము కలిగింది. ప్రకటన గ్రంథం 2:10 చివరిగా ప్రకటన గ్రంథం 2:10. అలానే ఉండండి, అలానే మోకాళ్ళ మీద ఉండండి, కన్నీరు గార్చండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మరణము వరకు, ఈ మట్టిలో కలిసే వరకు నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి, భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి, పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి, దేవుని పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి, సేవకుడి విషయంలో నమ్మకంగా ఉండాలి. సేవకుడు నీకే పరిచర్య అయితే ఇచ్చాడో ఆ పరిచర్య ప్రాణం పోయే వరకు నమ్మకంగా ఉండాలి. జీవ కిరీటం దేవుడు నీకు ఇస్తాడు.
ప్రైజ్ ది లార్డ్. జీవ కిరీటం కావాలా? అయితే నమ్మకంగా ఉండు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే, జీవ కిరీటాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు.